ప్రపంచమంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఎన్నికలు అమెరికా రాష్ట్రపతి ఎన్నికలు నవంబర్ 5వ తారీఖున జరగనున్నాయి. వచ్చే వారమే. ప్రతిసారి అమెరికా రాష్ట్రపతి ఎన్నికలు నవంబర్ మాసంలో ఫస్ట్ ట్యూస్డే ఆఫ్టర్ ఫస్ట్ మండే, నవంబర్ మాసంలో వచ్చే మొదటి మండే తర్వాత వచ్చే ట్యూస్డే రోజు జరుగుతాయన్నమాట. ఆ మొదటి ట్యూస్డే అంటే మొదటి మండే తర్వాత వచ్చే ట్యూస్డే ఈసారి నవంబర్ 5వ తారీఖు వస్తుంది. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి ఒక ప్రాసెస్, అంచెలంచెలుగా జరుగుతాయి. చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట ఇది. అదొక సంబరం లాగా సంవత్సరం మొత్తం జరుగుద్ది. మొదట ఆ రాజకీయ పార్టీకి సంబంధించి ఒక క్యాండిడేట్ని ఎలక్ట్ చేసుకోవటం, అంటే ఈ క్యాండిడేట్ మా తరపున కంటెస్ట్ చేస్తాడు అని చెప్పుకోవడమే ఒక పెద్ద తతంగం అక్కడ. సో మనం కనుక గమనిస్తే ఇక్కడ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, ఈ పార్టీస్ మేజర్గా ప్రెసిడెంట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాయి. అయితే ఈ పార్టీస్కి సంబంధించి ముందుగా ఆ పార్టీ తరపున ఎవరు ప్రెసిడెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తాడు అనడానికి ముందుగా అక్కడ బేసిక్గా అక్కడ చేయాల్సింది కాకస్ అని చేస్తారు, విత్ ఇన్ పార్టీ అనమాట. కాకస్ అంటే ఎవరైతే ఆశావాహులు ఉంటారో, అంటే నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తానని ఆస్పైర్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ క్లైమేట్ చేంజ్ పాలసీ ఏంటి, వాళ్ళ ఫారెన్ పాలసీ ఏంటి, వాళ్ళ ఉక్రెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ సంబంధించి వాళ్ళ పాలసీ ఏంటి, ఇమ్మిగ్రేషన్ సంబంధించి పాలసీ ఏంటి, ఇట్లా రకరకాల అంశాల మీద ముందుగా వాళ్ళ పార్టీ సభ్యుల దగ్గర వాళ్ళకి ఫాలోవర్స్ని పెంచుకుంటారనమాట. అది కాకస్ అంటారు. ఆ తర్వాత ప్రైమరీస్ అని జరుగుతాయి విత్ ఇన్ పార్టీ. ఈ ప్రైమరీస్లో ఏంటంటే ఓపెన్ ప్రైమరీస్, క్లోజ్డ్ ప్రైమరీస్. ఓపెన్ ప్రైమరీస్ అంటే సామాన్య ప్రజలు కూడా పలానా వ్యక్తి పలానా పార్టీ తరపున కంటెస్ట్ చేస్తే కరెక్టా కాదని చెప్పి ఓట్లేస్తారు. క్లోజ్డ్ ప్రైమరీస్ అంటే ఆ పార్టీలో రిజిస్టర్ అయిన సభ్యులు ఓటేస్తారు. పలానా వ్యక్తి కావాలా, ఈ పార్టీ క్యాండిడేట్గా ప్రెసిడెంట్ ఎన్నికకు ప్రెసిడెంట్ రేస్లో ఆయన పంపించాలా వద్దా అని చెప్పి చేస్తారనమాట. సో కాకస్, ప్రైమరీస్ అయిపోయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి నేషనల్ కన్వెన్షన్ జరుగుద్ది. ఈ నేషనల్ కన్వెన్షన్కి సంబంధించి ఏం జరుగుద్దంటే అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లోని డెలిగేట్స్, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ డెలిగేట్స్ వచ్చి ఆ నేషనల్ కన్వెన్షన్లో ఆ పార్టీ తరఫున ఎవరు కంటెస్ట్ చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటారనమాట. ఇక్కడ 3 అంచెలు ఉంటాయి విత్ ఇన్ పార్టీయే. ఒకటి కాకస్, తర్వాత ప్రైమరీస్లో కూడా ఓపెన్ ప్రైమరీస్ ఉండొచ్చు, క్లోజ్డ్ ప్రైమరీస్ ఉండొచ్చు, ఆ తర్వాత నేషనల్ కన్వెన్షన్ జరుగుద్ది. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా తట్టుకుని బయటకు వస్తే ఆ పార్టీ తరఫున ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్, అంటే ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ బయటకు వస్తాడనమాట. ఆ విధంగా మనకి ఏమైంది, ఇంతకుముందు మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క, జో బిడెన్ ఒక పక్క బయటకు వచ్చారు. అయితే జో బిడెన్ అనేక కారణాల వల్ల వైదొలిగారు, ఆయన ప్లేస్లో కమలా హారిస్ వచ్చారనమాట. సో ఇదంతా విత్ ఇన్ పార్టీ జరిగిన రేస్. ఈ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో పార్టీ తర్వాత, అంటే పార్టీని దాటి ఇప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్ రేస్లోకి వచ్చినప్పుడు అక్కడ మీకు ఇంకొక స్టోరీ రావాలి. ఇక అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలక్టరల్ కాలేజ్ అనేది ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ప్రకారం మనం చూస్తే కనుక అమెరికన్ సెనేట్లో 100 మంది ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి 2 చొప్పున 50x2 అనమాట. అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 438 మంది ఉంటారు. ఈ మొత్తం టోటల్ కలిపితే 538 మంది. దీనిలో మనం కనుక హాఫ్ చూస్తే 270. ఎవరికైతే 270+ ఓట్లు వస్తాయో వాళ్ళే గెలిచినట్టు అనమాట అమెరికన్ ప్రెసిడెంట్గా. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ అంటే కేవలం సెనేటర్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అంటే అమెరికన్ కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారని కాదు. ప్రతి రాష్ట్రంలో అమెరికాలో ఎన్నిక జరుగుద్ది, డైరెక్ట్గా పీపుల్ ఓట్లు వేస్తూ ఉంటారు. అయితే మొత్తం ఈ ఓట్లు అక్కడ ఎంతమంది సెనేటర్స్, ఎంతమంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారనే స్ట్రెంత్ పట్టి వెళ్తుంది అనమాట. ఉదాహరణకి కాలిఫోర్నియా అనే స్టేట్లో 55 మంది ఉన్నారు. 53 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ప్రతినిధులు, 2 సెనేటర్స్, మొత్తం 55 మంది. సో మొత్తం ఈ ఓటు స్ట్రెంత్ అనేది పీపులే ఓటేస్తారు, కానీ ఈ ఓటు స్ట్రెంత్ అనేది 55 అని చూస్తారనమాట. ఈ 55లో ఎవరికి మెజారిటీ వస్తే ఆ స్టేట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. అంటే విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అప్రోచ్ అనమాట. ఉదాహరణకి మొత్తం కాలిఫోర్నియా స్టేట్ అనేది 55 ఎలక్టర్స్, అంటే సింబాలిక్గా ఏం చేస్తారంటే 53+2, 53 అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ 2 సెనేటర్స్, 55 అనమాట. ఈ 55 ఎలక్టర్స్గా తీసుకుని అక్కడ ప్రజలు ఓటేస్తారు. ఎవరికైతే ఉదాహరణ మొత్తం అక్కడ 10 లక్షల ఓట్స్ ఉన్నాయన్నమాట కాలిఫోర్నియా స్టేట్ తీసుకుంటే, ఎవరికైతే 50% ప్లస్ అని వచ్చిందో ఏ పార్టీకి అయితే మొత్తం ఆ పార్టీ మొత్తం
అంటే మొత్తం కాలిఫోర్నియా మొత్తం ఆ పార్టీకి వచ్చేస్తాయి. ఇక్కడ స్టేట్ ఒక పార్టీకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ స్టేట్లో మెజారిటీ ఓటు వచ్చిందంటే స్టేట్ మొత్తం ఆ పార్టీకి వెళ్ళిపోద్ది. అదే అక్కడ రహస్యం. సో ఎలక్టర్స్ ఓటేసినా దాన్ని 55 ఎలక్టార్స్గా చూసి ఆ స్టేట్లో మెజారిటీ ఓటు ఎవరికి వచ్చింది చూసి ఆ స్టేట్ ఒక పార్టీకి వెళ్ళిపోద్ది అనమాట. ఉదాహరణకి ఒక రాష్ట్రంలో 100 ఓట్స్ ఉన్నాయి అనుకుందాం. దానిలో 100కు 100 వచ్చినా ఆ పార్టీకే వెళ్ళదు, 51 వచ్చినా ఆ పార్టీకి వెళ్ళదు స్టేట్ మొత్తం. అంటే నీకు 100% రాక్కర్లా, మెజారిటీ 50%+1 వస్తే ఆ స్టేట్ మొత్తం ఆ పార్టీకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదే అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఉన్న ఒక విచిత్రమైన అంశం అని చెప్పొచ్చు. అందుకే దీన్ని విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అప్రోచ్ అంటారు. అంటే 49% వచ్చినవాడు అసలు కౌంటే అవడనమాట. 51% వస్తేనే గెలిచినట్టు. ఆ స్టేట్ మొత్తం వెళ్ళిపోద్ది. ఆ స్టేట్ మొత్తం ఆ పర్టికులర్ పార్టీకి వెళ్ళిపోద్ది అనమాట. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కొన్ని సేఫ్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని స్వింగ్ స్టేట్స్ ఉంటాయి. ఉదాహరణకి కాలిఫోర్నియా ఎప్పుడు డెమోక్రాట్స్కే ఓటేస్తుంది. టెక్సాస్ జనరల్గా రెగ్యులర్గా రిపబ్లికన్స్కే ఓటేస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం మనం ప్రిడిక్ట్ చేయలేం. దానిలో పర్టికులర్గా 7-8 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో. అవి ఎటువైపు మల్లుతాయో అసలు ప్రిడిక్ట్ చేయలేం అనమాట. అందుకే వాటిని స్వింగ్ స్టేట్స్ అంటారు. వీటిని పర్టికులర్గా స్వింగ్ స్టేట్స్ అనటానికి కారణం, ఇవి స్వింగ్గా ఉండటానికి కారణం, ఇక్కడ ఈ స్వింగ్ స్టేట్స్లో డెమోగ్రఫీ రెగ్యులర్గా చేంజ్ అవటం, పొలిటికల్ వ్యూస్ చేంజ్ అవటం, ఓటింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అవటం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి అనమాట. అమెరికాలోని నార్త్ కెరోలినా, మిషిగన్, పెన్సిల్వేనియా, ఆరిజోనా ఇట్లాంటి స్టేట్స్ అని కూడా దాదాపు 7 స్టేట్స్ స్వింగ్ స్టేట్స్ అని చెప్పొచ్చు. స్వింగ్ స్టేట్స్ని బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఓటింగ్ మార్జిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 2016, 2020, 2016, 2020 ఎలక్షన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ అక్కడ గెలుస్తుంది అనమాట. అందుకే వీటిని స్వింగ్ స్టేట్స్ అని పిలుస్తారు అమెరికాలో. ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేటర్స్ వీళ్ళు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అనేది ఒక ఫార్మాలిటీ. యాక్చువల్గా ప్రతి స్టేట్లో అక్కడ పీపుల్ ఓట్స్ వేసిన తర్వాత వాళ్ళ ఓట్స్కి అనుగుణంగానే ఈ రిప్రజెంటేటివ్స్ కానీ సెనేటర్స్ కానీ ఫార్మల్గా సేమ్ పర్సన్కి ఓటేస్తారనమాట. అంటే ఇక్కడ ఒక మిక్స్చర్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మరీ ఇండైరెక్ట్గా ఓన్లీ కాంగ్రెస్ పీపులే వాళ్ళే అమెరికన్ కాంగ్రెస్లో ఉండే రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఫాలో కాకుండా వాళ్ళు మాత్రమే వాళ్ళ చేతిలోనే పెట్టకుండా ప్రజల చేతిలో పెట్టారు. అంటే ప్రతి రాష్ట్రంలో పీపుల్ వేస్తారు. పీపుల్ తరపున వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఫార్మల్గా డిసెంబర్లో మీట్ అయ్యి పీపుల్ ఏదైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారో, అంటే ఎలక్టర్స్ ఏదైతే ఎవరికైతే ఓటేసారో వాళ్ళకే వీళ్ళు ఓటేసి వాళ్ళని ప్రెసిడెంట్గా గెలిపిస్తారనమాట. జనరల్గా ఈ జనవరి అంటే 2025 జనవరి 20 నాటికి అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ వస్తారు. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక్కొక్కసారి పీపుల్ ఓట్స్ ఒక క్యాండిడేట్కి ఎక్కువ వచ్చినా సరే ఆ క్యాండిడేట్ ఓడిపోవచ్చు. దానికి కారణం ఏంటంటే పీపుల్ ఓట్స్ మాత్రమే కాదు, అక్కడ ఆ స్టేట్ ఎన్ని స్టేట్స్ పలానా పార్టీ గెలిచింది అనేది ఇంపార్టెంట్. అంటే ఒక రాష్ట్రంలో అమెరికాలో ఒక స్టేట్లో 51% ఓటింగ్ ఒక పార్టీకి వచ్చేస్తే గెలిచేసినట్టు. అంటే ఓవరాల్గా ఎంతమంది పీపుల్ ఓటేశారు అనే దానికన్నా ఎన్ని స్టేట్స్ ఆ పార్టీకి వచ్చాయో వాళ్ళ తరపున కంటెస్ట్ చేసినైనా గెలుస్తారనమాట. సో కాబట్టి నీకు పీపుల్ ఓట్స్ ఎక్కువ వచ్చినా ఒక్కొక్కసారి ఎక్కువ స్టేట్స్ నీకు ర్యాలీ కాకపోవడం వల్ల ఓడిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఇదే అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి. ఇంతకుముందు మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్కి ఓట్స్ ఎక్కువ వచ్చినా హిల్లరీ క్లింటన్ ఓడిపోయింది. ఎందుకంటే ఎక్కువ స్టేట్స్ అప్పట్లో రిపబ్లికన్ పార్టీ గెలిచింది కాబట్టి, ఎక్కువ స్టేట్స్ తెచ్చుకోగలిగింది కాబట్టి. అదేవిధంగా జార్జ్ బుష్ కంటెస్ట్ చేసినప్పుడు ఆల్ గోరే కంటే జార్జ్ బుష్కి తక్కువ ఓట్స్ వచ్చాయి, కానీ ఎక్కువ స్టేట్స్ జార్జ్ బుష్ తెచ్చుకోగలిగాడు. అంటే ఇక్కడ స్వింగ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వాట్ దే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో.